ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అంటే గురువుని దైవంతో సమానంగా భావిస్తాం. గురుదేవోభవ అని ఎందుకంటాం? ఊరికే కాదు కదా. కానీ ఆ గురువులు కొంతమంది, నేను అందరిని అనట్లేదు, కొంతమంది దారుణంగా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఇప్పుడు స్కూల్స్లో పిల్లల్ని కొట్టడం అనేది లేనే లేదు. అలాంటిది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో ఓ స్కూల్లో టీచరు పిల్లాడిని అత్యంత దారుణంగా కొట్టారు. ఆ దెబ్బతో ఆ పిల్లోడికి ఇయర్ డ్రమ్ పగిలిపోయినటువంటి పరిస్థితి. ఆ చెవి ఇక ఫ్యూచర్లో వినిపిస్తుందో లేదో కూడా తెలియనటువంటి దారుణమైన సిచ్యుయేషన్. అసలు అంతగానం కొట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకు కొట్టాలి? అసలు కొట్టే రైట్ ఎవరిచ్చారు? పిల్లల్ని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు పేరెంట్స్. అలాంటి పిల్లల్ని స్కూల్లో చదువుకోలేదనో లేదా తప్పు చేశారనో కొట్టడం ఏంటి? పిల్లలు అన్నాక తప్పు చేస్తూనే ఉంటారు. చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు? చదవకపోయినా, లేదు అల్లరి చేసినా, ఏదన్నా తప్పు చేసినా మాటలతో దండించాలి, అంతేగాని చేతలతో కాదు. అది కూడా కొట్టేటప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు డాక్టర్స్ కావచ్చు, లేకపోతే విఘ్నులు కావచ్చు, వెనకాల వీపు మీద కొట్టండి, లేదంటే కింద కొట్టండి, అంతేగాని చెవుల మీద చెంపల మీద కొడితే వాళ్ళ కంటికో లేకపోతే చెవికో తాకితే ఏంటి? ఆ తర్వాత ఎవరు? వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలకి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఆ పిల్లోడి జీవితం ఒక రకంగా నాశనం అయినట్టే కదా. ఆ టీచర్కి ఎవరు ఇచ్చారా రైట్? ప్రస్తుతం మనతో పాటు సిద్ధార్థ్ అనే బాబున్నాడు. నిన్న జడ్చర్లో శ్రీ స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్లో ఒక టీచర్, నాగరాజు అంట పేరు, ఆ టీచర్ ఆ బాబుని కొట్టడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఆ బాబుకు. ఒక్కసారి మనం తనతో మాట్లాడదాం. నాన్న సిద్ధార్థ్, ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు? పెయిన్ మాత్రం ఎక్కువ ఉంది. పెయిన్ వస్తుందా అమ్మా? తినేటప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది. ఇక్కడ తినేటప్పుడు వస్తుంది అమ్మా? తినేటప్పుడు పెయిన్ ఎక్కువ వస్తుంది. వినపడతా లెఫ్ట్ సైడ్ చెవు వినిపిస్తలేదు. ఆహా. ఏం జరిగింది నాన్న? అసలు ఎందుకు కొట్టాడు నిన్న టీచర్? అసలు ఏమైంది చెప్పు తల్లి. మాకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెక్షన్స్ చేంజ్ అయినాము. నేను నా సెక్షన్ పోయి కూర్చున్నా. అన్ని బుక్స్ దొరికినాయి. ఒక బుక్ కనపడట్లే అని లాస్ట్ బెంచ్ పోయినా ఎక్కడానికి. లేచినప్పటికీ సార్ వచ్చిండు, కొడతనే ఉండు. అసలు 5-6 times బుక్ కోసం వెళ్ళినందుకు కొట్టాడా? పర్మిషన్ లేకుండా బుక్ కోసం ఎందుకు పోయినావు? అసలు పర్మిషన్ లేకుండా నోరు కూడా లేరొద్దు నా క్లాస్ లో అన్నాడు. ఇంకా అప్పటికి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చిండు. నేను ఏడుస్తున్నా, అప్పటికి నొప్పి ఎక్కువ ఉందని. ప్రాబ్లం లేదు. ఫోటో తీసుకుండు. నాటకాలు ఆడుతున్నావా, ఎందుకు ఏడుస్తున్నావు, తర్వాత చెప్తా, ఎవరు చెప్తావు చెప్పుకో, నీ పని చెప్తా అన్నాడు. నాకు నొప్పి లేస్తుంది, ఏడుస్తుంటే ఏడు ఆపు, నాటకాలు ఆడకు అన్నాడు. ప్రాబ్లం చేయలే అని ఫోటో తీసుకుండు. తర్వాత హాస్టల్ పోయినాక సోషల్ సార్ ని, హాస్టల్ మేనేజ్మెంట్ తెలియకుండా ఫోన్ చేసిన, అడిగి సోషల్ సార్ అడిగి మా పేరెంట్స్ కి ఫోన్ చేసిన. అంటే నువ్వు హాస్టల్లో ఉంటావా నాన్న? హాస్టల్. ఓహో, అసలు ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే ఓకే. హాస్టల్లో, గురుకుల నారాయణ హాస్టల్లో ఉంటావా? ఓకే. పేరెంట్స్ కి ఫోన్ చేసిన, పొద్దున వచ్చిండు, తీసుకొచ్చిండు ఇంటికి. 10:30 అయింది వచ్చే వరకు. హాస్పిటల్ పోయినాక సార్ రిపోర్ట్స్ 12:30కి వస్తాయంటే అప్పట్లో పెయిన్ వస్తుందని పెయిన్ కిల్లర్ వేసుకున్నా. అయినా పెయిన్ తక్కువ కాలేదు. 12:30కి రిపోర్ట్స్ వచ్చినాక తెలిసింది ఏంటంటే హోల్ పడ్డదని తెలిసింది. ఇయర్ డ్రమ్ పోయింది, వినపడే ఛాన్సెస్ 50-50 అన్నారు. ఫ్యూచర్ లో 50-50 అంటారు. ఒక చిన్న తప్పు, ఆయన చేసిన తప్పు నీ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది నాన్న. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? ఫ్రైడే రోజు 3:30కి కొట్టిండు. మండే రోజా అమ్మా? ఫ్రైడే రోజా? అంటే 2-3 days అయిపోయింది. ఓకే. సాటర్డే రోజు పేరెంట్స్ వచ్చిర్రు, తీసుకొని పోయినాకనే ప్రిన్సిపల్ సార్ కి ఫోన్ చేసి చెప్పినాం కొట్టిరని. ఆయన ఏమన్నారు? తర్వాత సార్ మా డాడీ అన్నాడు, సండే రోజు వస్తాము పొద్దున అంటే రావద్దు అన్నాడు. మండే రోజు రమ్మన్నాడు. మండే రోజు పోయినాం హాస్టల్ కి. తర్వాత ఏమన్నాడు, ఆ సార్ కొట్టడానికి రైట్స్ లేవు, ఫస్ట్ అగ్రిమెంట్ లో రాసినాము అన్నాడు. ఆ సార్ ని పిలిపియండి అడిగితే సార్ లేడు, సార్ ని సస్పెండ్ చేసినాము, ఏ స్కూల్లో జాబ్ దొరకదు అన్నాడు. కానీ మా అత్త వాళ్ళు లోపలికి వెళ్తే ఆ సార్ ని ఒక రూమ్ లో ఉండు, సార్ ఒక రూమ్ లో ఉండు, లాస్ట్ బెంచ్ లో కూర్చొని. స్కూల్లోనే ఉన్నాడు? స్కూల్లోనే ఉండు. మళ్ళా మాకేమన్నారు, సస్పెండ్ చేసేసినాం, ఏ స్కూల్లో జాబ్ దొరకకుండా చేసినాం, లేడు స్కూల్లో అంటున్నారు. ఇప్పుడు మేము లోపల పోయినాక ఉండు, మళ్ళీ ఏమంటారు, మాకు తెలియదు అంటారు. లోపల పోయినాక మ్యాథ్స్
మ్యాథ్స్ చెప్తాడా ఆయన? నువ్వు చెప్తున్నా కానీ కొడుతూనే ఉన్నాడా అమ్మ? నీకు చెవి నొప్పి పెడుతుందని చెప్తున్నా కూడా ఆయన కొడుతూనే ఉన్నాడా? కొడుతూనే ఉండు. స్టార్టింగ్ ఫస్ట్ ఒకసారి కొట్టిండు చేతని, కళ్ళు కూడా తిరిగినాయి. ఏమంటే 4-5 టైమ్స్ కొట్టిండు దాని మీదనే. అంటే చెంప మీద కొట్టిండా లేకపోతే చెవు మీద కొట్టిండా అమ్మా? ఇట్లా పెట్టి ఇట్లా కొట్టిండు, ఇట్లా పెట్టి ఇట్లా కొట్టిండు రెండింటి మీద. ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్. 8th క్లాసా? అలా కొట్టినప్పుడు నువ్వు నొప్పి పెడుతుందని ఇలా పట్టేసుకున్నావా? నేను పట్టుకున్నా, మళ్ళీ ఇట్లా కళ్ళు మూసుకున్నా, ఇట్లా తీసినట్టే మళ్ళీ కొట్టిండు 4-5 టైమ్స్. రోడ్ మీద ఒక ప్రాబ్లం ఇచ్చింది చేయమని. నేను పెయిన్ భరించలేక చేయలే ప్రాబ్లమ్. మళ్ళీ కొట్టిండు చోపునే, మళ్ళీ అక్కడే కొట్టిండు. అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేదని చెప్పి మళ్ళీ కొట్టిండు, బోర్డు మీద రాయలేదని. అందరినీ కొడుతుంటాడమ్మా రెగ్యులర్ గా అలాగే ఆయన? అందరినీ కొడుతుంటారు. మళ్ళా మా పేరెంట్స్ వచ్చిరా నిన్న, టీచర్స్ ఉన్నప్పుడు ఎవరు ఏ టీచర్స్ కొడుతారు అని అడిగితే ఎవరు చేయలేపలే. టీచర్స్ ని బయటికి పంపించినాక అడిగితే ఏడ్చుకుంటా చెప్తున్నారు కొడుతురని. అదేలే, టీచర్స్ ఉన్నప్పుడు భయం వేసి ఉంటది, చెప్పలేదు ఎవరును. మళ్ళా ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు ప్రిన్సిపల్ సార్ కి, కొడుతుందంటే ఏం కొట్టారు అంటారు, పొద్దున్న రోజు నుంచి మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటారు అని చెప్పిండు ఒక ఆయన. ఈయన ఒక్కడే కొడతాడమ్మా, ఇంకా చాలా మంది టీచర్స్ కొడుతుంటారా? ఈయన ఒక్కడే, మిగతా టీచర్స్ ఏం కొట్టారు, మంచిగానే ఉంటారు. ఈసారి అదే ఎవరు కొడితే వాళ్ళ పేరే చెప్తారు, లేకపోతే అబద్ధం ఎందుకు చెప్తారు? మిగతా టీచర్స్ మీద నువ్వు చెప్పట్లేదు కదా, అందరూ కొట్టారని చెప్పొచ్చు నువ్వు, కానీ చెప్పట్లేవు కదా. ఏది నిజమైతే అదే చెప్తారు. ఒకసారి నాన్నగారితో మాట్లాడతానమ్మా. నమస్తే అండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాం. గురువుని నిజంగా దైవంతోనే పోలుస్తారు. అలాంటి గురువు పిల్లోడి భవిష్యత్తు మీద ఇంత ఎఫెక్ట్ అయ్యేలాగా కొట్టడం అంటే, డాక్టర్స్ ఇప్పుడు బాబు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. సిద్ధార్థ్ చెప్తున్నాడు, డాక్టర్సు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో వినిపించేదానికి, చెప్పలేము అన్నారని చెప్తున్నాడు. మాట్లాడారా అండి మీరు ప్రిన్సిపల్ తోటి, అలాగే ఆ టీచర్ తోటి మాట్లాడారా? యాక్చువల్గా జరిగింది ఏంటంటే మేడం, మాకు 3:30కి ఫ్రైడే రోజు 3:30కి కొట్టాడని చెప్పి మాకు 4:30 కాల్ చేశాడు. 4:30 కూడా కాల్ ఎవరు చేశారు? మేనేజ్మెంట్ ఎవరు ఏం చేయలేదు. కొట్టినాక స్పెషల్ టీచర్ మాకు ఇక్కడ రెగ్యులర్ తెలుసు మేడము, తన దగ్గర ఫోన్ తీసుకొని నాన్న కాల్ చేస్తా అని చెప్పి చేశాడు. నాన్న ఇట్లా సార్ నన్ను కొట్టాడు, బాగా చెవులు నొప్పులేస్తుంది నాన్న అని చెప్పాడు. అప్పుడే కెమెరాలు ఉంటాయి అక్కడ, మాట్లాడొద్దు, ఫోన్ మాట్లాడద్దు నాన్న. మళ్ళీ నాకు ఈవినింగ్ ఫోన్ కాలింగ్ ఉంటుంది, వారం వీక్లీ ఫోన్ కాలింగ్ ఉంటుంది వీళ్ళకి. ఈ వీక్లీ ఫోన్ కాల్ నాన్న, నేను కాల్ చేస్తాను 6:30కి, ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు నాన్న అంటే, సరే నాన్న ఇంట్లోనే ఉంటాను వెయిట్ చేశాను. 7:30 వరకు వెయిట్ చేశాను. నేను బయటకు వెళ్ళాక అప్పుడు ఫోన్ చేశాడు, నాన్న ఇప్పుడు వచ్చింది, లైన్ ఎక్కువ ఉంది చేశాడు. నాన్న చాలా నొప్పులేస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నా, నువ్వు రా నాన్న అని కాల్ చేశాడు. 7:30 కాల్ చేశాడు. 7:30 కాల్ చేస్తే నేను వస్తానన్న, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వచ్చేసి తీసుకెళ్తాను అని చెప్పి, నేను మార్నింగ్ 4:30కి బయలుదేరి హైదరాబాద్ నుంచి 6:20కి వెళ్ళిపోయాను. 6:20కి వెళ్ళిపోయాను. అక్కడ లోపలికి రానియట్లేదు, పర్మిషన్ లేదు సార్ మీకు ఇప్పుడు రావడానికి ఈ టైంలో, మాకు ఎమర్జెన్సీ ఉంది, మాకు కాల్ చేశాడు, మా బాబు కాల్ చేశాడు, అందుకోసం వచ్చామైనా కూడా వినట్లేదు. 1.5 hours మేము గేట్ బయటనే వెయిట్ చేస్తున్నాం, ఎవరు రాలేదని. ఆ రోజు ఒంటరిలో వెళ్తున్నారు, ట్రిప్కి వెళ్తున్నారు పిల్లలందరూ, మీరు ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, టైం పడుతుంది, ఆగండి, అందరు వెళ్ళిపోయినాక పంపిస్తాము మా బాబుని అంటే, సార్ మాకు ఎమర్జెన్సీ ఉందని చెప్పి ఎంత గొడవ చేసినా వినపడలేదు. ప్రిన్సిపాల్ కాల్ చేస్తే ఆ ప్రిన్సిపాల్ మాట్లాడి పంపిస్తాను సార్ ఒక 10 నిమిషాలు ఆగండి అని చెప్పినాక, ఆయన చెప్పాక 1/2 hour మాకు పంపించారు, బయటికి పంపించారు. మేము తీసుకొచ్చేస్తాం, సాటర్డే రోజు మార్నింగ్ తీసుకొచ్చేసాము హైదరాబాద్. తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాము, టెస్టులు చేశారు, వినపట్లేదు, ఎవరిని కొట్టిరా అని అడిగారు. చూడగానే మేము డాక్టర్ చెక్ చేయకుండా అడిగాడు, చెవులో చాలా నొప్పిస్తుంది, ఏడుస్తుంది అంటే, ఎవరిని కొట్టారని అడిగితే ఇట్లా హాస్టల్లో జాయిన్ చేస్తాం, కొట్టారా అని చెప్పగానే చూపించాడు మాకు, టెస్టులు చూపించి రిపోర్ట్స్ టైం పడుతుంది, టెస్టులు రాపించారు, దిల్షనర్కి వెళ్ళి చేపించుకొని ఇచ్చాము. ఇయర్ డ్రమ్ అనేది దాంట్లో హోల్ పడ్డాదని చెప్పి చూపించారు మాకు, వీడియోస్ ఫోటోలు పంపించారు మాకు. హోల్స్ పడినాయా అండి ఇయర్ డ్రమ్ కి? హోల్ పడ్డది, పంపిస్తాను ఇప్పుడు ఫోటో, హోల్ పడ్డది. ఇంకోటి సౌండ్ అనేది ఎంత వాళ్ళకి వినిపిస్తుంది అంటే, మాకు వినిపించాల్సింది 13లో వినిపించాల్సిన సౌండ్ 33లో వినపడుతుంది, అంటే 20 సౌండ్ మైనస్ అయిపోయింది హోల్ పడ్డానికి. ఫ్యూచర్ లో అంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది మూసుకోవడానికి హోల్. కాకపోతే ఎక్కువ సౌండ్స్ మాత్రం వినకూడదు ఇప్పటి నుంచి, మీరు చల్లగాలికి తిరగొద్దు, ఎక్కువ సౌండ్స్ వినకూడదు. అసలు బాబు స్నానం అసలు ఒక 3 months వరకు స్నానం చేయకండి, వాటర్ పోవద్దు, తలకి నుంచి స్నానం చెప్పి, తలస్నానం 3 months వరకు తలస్నానం చేయొద్దు, ముఖం కింద నుంచి స్నానం చేయండి. స్నానం అలాంటిది చల్లగాలికి తిప్పకండి, బయటికి ఎక్కడికి ఎక్కువ సౌండ్స్ వినకండి, డీజే లాంటివి అలాంటివి అసలు అటు సైడ్ వెళ్ళకండి, ఫోన్ కూడా మాట్లాడిపోయకండి బాధ్యత తక్కువ, లెఫ్ట్ ఇయర్ తోటి
అని చెప్పారు. మెడిసిన్ వాడాలి, టైం పడుతుంది మీకు కోలుకోవడానికి అని చెప్పారు. మేము అది విషయం వెంబడే మీకు ప్రిన్సిపాల్ కాల్ చేసి చెప్పాను, ఫోటో కూడా పంపించాను. వాడు మనిషి అయినా ఎవడండి ఇట్లా కొట్టాడు మా బాబుని, కొడితే ఒక దెబ్బ కొట్టాలండి, కొట్టాలండి, వీపు మీద కొట్టాలి, వెనక పాటలో కొడితే ఏం కాదు, చేతి చెంప మీద ఇక్కడ కొట్టినా ఏం కాదు మేడం. అసలు చెంప ముఖం మీద కొట్టొద్దండి, ముఖం మీద కొట్టకూడదు, కంటికి తగులుతుందో అది ఎక్కడ తగులుతుందో తెలియదు కదా, చూసుకోవాలి, జాగ్రత్త చూసుకొని ఒక దెబ్బ కొడితే మేము కూడా ఏమన్నా చదవపోయినా చదివినా ఒక దెబ్బ కొడితే మేము కూడా ఏం బాధపడపోయేటోళ్ళం. అయినా అసలు ఇప్పుడు స్కూల్స్ లో కొట్టడం అనేది లేదండి, రూల్ లేదు అసలు, ఇప్పుడు కొట్టకూడదు అసలు, రైట్ లేదు అసలు టీచర్స్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ లేదని చెప్తున్నారు, కానీ మరి రైట్ లేనప్పుడు ఎలా కొట్టారంటే మాకు చప్పుడు అదే కదా సార్, కనుక్కుంటాం మేము కనుక్కుంటాం లేండి, ఇవాళ సాటర్డే ఇవాళ రాకండి, ఇవాళ ఎవరు లేరు స్కూల్లో, సాటర్డే రేపు సండే అండి, సండే కూడా ఎవరు రాకండి అని చెప్పారు. సార్ మాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే సార్ మేము మాట్లాడతాము, ఏదో ఒకటి మీకు న్యాయం చేస్తాము. ఏం న్యాయం చేస్తారు? తీసుకురమ్మనండి, ఆ హోల్ పూడ్చి మంచిగా చేయమనండి ఆ చెవిని. నేను చెప్పిన మా బాబుకి ఎలా ఉందో మీకు ఎలా అయిపోయామో మాకు అలా అయిపోయాయండి, మాకు మీ స్కూల్ వద్దు ఏమొద్దు, మాకు ఇచ్చేసేయండి, మీకు తీసుకొచ్చేస్తామని చెప్పాను. సార్ చేస్తాం, మీకు ఏం టెన్షన్ పడకండి, చేస్తాము, మండే రోజు రమ్మని చెప్పారు. మండే రోజు మేము మార్నింగ్ వెళ్ళాము. మండే మార్నింగ్ వెళ్ళేసరికి ఇక్కడ పిలిపిన్ అంటే మేము ఆయన సస్పెండ్ చేసామండి, అని వాళ్ళు రాలేదు, ఆల్రెడీ సస్పెండ్ చేసేసాము, ఇప్పుడు లేదండి 1 hour కూర్చోండి మేము పిలిపిస్తాము. మేము లేడని ఎట్లా చెప్తారు సార్, లేడు, స్కూల్ దగ్గరికి వెళ్దామని మేము వెళ్ళాం, నేను మా సిస్టర్స్ అందరం వెళ్ళాము లోపలికి. వెళ్ళేసరికి ఆయన టీచింగ్ చేస్తున్నాడు, అప్పటికి మళ్ళీ ఇంకో క్లాస్ రూమ్ లో. మరి ఎక్కడ సస్పెండ్ చేశారు? టీచింగ్ చేస్తున్నాడు, మామూలు కూడా కూర్చోలేదు, టీచింగ్ చేస్తున్నాడు. మా బాబు చూసి గుర్తుపట్టి మేము వెళ్తున్నాం అని చెప్పేసరికి వాళ్ళకి తెలిసిపోయింది, లోపల ఉరుక్కుంటా వెళ్ళి వేరే రూమ్ లో దాచుకున్నాడు. దాచుకుంటే నేను మా బాబు గుర్తుపడా అంటే మనకు తెలియదు. పెట్టాను మేడం, పెట్టారా? నిన్న మొత్తం నిన్న మార్నింగ్ నుంచి మీడియా వచ్చింది, కేసు ఆల్రెడీ తీసుకెళ్ళాం, నేను కూడా కొట్టాను మేడం, నిన్నేం ఊరుకోలేదు, నాకు కోపం వచ్చింది మేడం, నేను కొట్టాను, బయటకు గుంజుకొచ్చిన, నాకు లేడని చెప్పి అబద్ధం చెప్పారు, మళ్ళీ ఇంకా కొట్టాయని చెప్తారు. మా బాబుకి వాళ్ళకి యాక్చువల్ గా తీసుకెళ్ళిన దానికి ప్రాబ్లం ఏంటి, బుక్ మిస్ అయితే పర్మిషన్ లేకుండా వెనక బెంచ్కి వెళ్తే కొట్టడానికి రైట్ సైడ్ లో మేడం. అట్లా అదే కదా, అసలు బుక్ కోసం కొట్టడం ఏంటి? అల్లరి చేశాడు, లేకపోతే క్లాస్ లో ఏదైనా గొడవ చేశాడు, లేకపోతే పిల్లల్ని ఎవరైనా కొట్టాడంటే అదో రకం. జస్ట్ బుక్ బయట క్లాస్ లో మిస్ అయిందని వెళ్తే దానికోసం కొట్టడం ఏంటి మరి? వెనక బెంచ్